అమ్మవారికి నమస్కారం చేసుకోండి. కాత్యాయని రూపమైనటువంటి అమ్మవారు ఈరోజు అమ్మవారి రూపంలో ఉంటారు. కాబట్టి ఈ కాత్యాయని అమ్మవారి యొక్క అవతార విశేషం కూడా మీరు కాస్త తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది కాత్యాయని అమ్మవారు అంటే కుమారుడైనటువంటి కాత్యాయనటువంటి వారి కుమారుడు అక్కడ ఉన్నటువంటి ఆయన కోరిక అమ్మవారే వారి కుమార్తెగా పుట్టాలి, పుట్టిన తర్వాత ఆవిడ వల్ల మోక్షం పొందాలి అనే భావంతో ఆయన స్మరించుకుని దీక్షకెళ్ళారు. కొన్ని యుగాలు పట్టింది. కొన్ని యుగాల తర్వాత శివలీల ఎలా ఉంటుంది అనేది తెలియపరచడం కోసం ఎప్పుడైతే ఈ మనసులో కాత్యాయనుడి యొక్క మనసులో ఎప్పుడైతే ఆ కోరిక కలిగిందో దానికోసం తపస్సు చేస్తూ 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 ఉండగా కొన్ని యుగాముడి యొక్క రెండు కళ్ళు కూడా వెనకాల నుంచి మూసేస్తారు. ఎప్పుడైతే పరమశివుడి యొక్క రెండు కళ్ళు అమ్మవారు మూసారో ఈ లోకం అంటే 14 భువనాలు అన్నీ కూడా 14 భువన మండలాలు కూడా సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేదు, అంతా చీకటమయం అయిపోయింది సార్. అలా అయిపోవడానికి భూగోళం కాదు 14 భువనాలు ముల్లోకాలు కూడా అతలాకుతలం అయిపోతే అప్పుడు అమ్మవారు నేను చాలా తప్పు చేశాను అంటే పరమశివుడి యొక్క రెండు కళ్ళు మాత్రమే సృష్టి, పరమశివుడి యొక్క రెండు కళ్ళు మాత్రమే సృష్టి, మూడో కన్ను అన్నది ఎక్కడైతే అధర్మం ప్రబలుతుందో అప్పుడు అవతరించేది మాత్రమే మూడో కన్ను. అందు గురించి నేను తపస్సు చేసుకుంటాను అనే సంకల్పం చేస్తున్నాను. అప్పుడు బయలుదేరుతూ ఉండగా ఆ స్వామివారు కరెంట్ పోయిందండి. పెద్దలు పెడుతుందండి. వాళ్ళొస్తాయా వాళ్ళొస్తాయా